డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపటి నుంచి గేట్ పరీక్షలు గేట్ 2026 అప్డేట్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ కూడా వీడియో చేసాం, గేట్కి ఏం తీసుకెళ్లాలా, ఏం తీసుకెళ్ళకూడదు, ఎలా ఏ టైంకి వెళ్ళాలని వీడియో చేసిన జరిగింది. మరి పోటీ పడనున్న 10 లక్షల మంది అభ్యర్థులు ఆల్ ఇండియా లెవెల్లో గేట్కి ఒక 10 lakhs మంది స్టూడెంట్స్ రాయిపోతున్నారు. దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ గేట్ 2022 ఆన్లైన్ పరీక్షలు మొదలు కానున్న ఐఐటి గౌహతి ఈ ఆధ్వర్యంలో 7 మరి రేపు 8, 14వ తారీఖు 14 వన్ వీక్ తర్వాత వీక్ గ్యాప్ ఇచ్చారు. తేదీలో పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం 30 సబ్జెక్టులు ఈ పరీక్షలు నిర్వహించటగా గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అభ్యర్థులు సంఖ్య 10 లక్షలు దాటింది. మరి భారీగా రిజిస్ట్రేషన్స్ అయినాయి ఈసారి. ఎందుకంటే ఈ బీటెక్ మరి సాఫ్ట్వేర్ సర్వీస్ బేస్డ్ కంపెనీలో లే ఆఫ్ల కారణంగా గేట్ ఎక్కువ మంది రాస్తున్నారు. ఈసారి అభ్యర్థుల సంఖ్య 10 లక్షలు దాటినట్టు సమాచారం. గత ఏడాది ఈ సంఖ్య 9.36 లక్షలే. బీటెక్తో పాటు బీఎస్సీ, బీకామ్ విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి 1,00,000 మందికి పైగా దరఖాస్తు చేసినట్టు అంచనా. పరీక్షలో సాధించిన స్కోరు 3 ఏళ్ల పాటు ఉంటుందన్నమాట. ఇది 3 years ఉంటుంది, వ్యాలిడిటీ 3 years ఉంటుంది ఈ స్కోరు. గేట్ స్కోరుతో ఎంటెక్లో చేరితే ఏఐసిటీ నుంచి కోర్సు పూర్తి 2 ఏళ్ల పాటు 12,400 రూపాయల స్టైఫండ్ అందుతుంది. అదే స్కోరుతో మీరు ఇదే డిఫరెంట్గా ఓఎన్జీసీ కానీ అదే స్కోర్తో పబ్లిక్ సెక్టార్లో కూడా మరి చెప్పాను కదా స్టూడెంట్స్కి ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, బిహెచ్ఎల్, ఈసీఎల్, ఇండియన్ ఆయిల్, గెయిల్, డిఆర్డిఓ, సెంట్రల్ మరి గవర్నమెంట్ సెంట్రల్ స్కిల్ బోర్డు తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మీకు జాబ్స్ ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తాయి. ఈ గేట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూకి ఆహ్వానించి కొలువుకి ఎంపిక చేస్తారు. కొన్ని సంస్థలు పిహెచ్డీలో కూడా చేరేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఐటీ రంగంలో అనిశ్చిత నేపథ్యంలో అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు చూస్తుంటూ గేటుకు పోటీ పెరుగుతున్నట్టు భావిస్తాను. చెప్పాను కదా, ఐటీలో ఆల్రెడీ లే ఆఫ్స్ అయితే కొనసాగుతున్నాయి. అందుకని గేట్ రాసుకుని మంచి గవర్నమెంట్ జాబులకి వెళ్ళటానికి ఈ యొక్క బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ మరి ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. దీనికి సంబంధించిన పరీక్షా కేంద్రాలు ఏపీలో 19 నగరాలు: చీరాల, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, కడప, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, భీమవరం, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. మరి ఎగ్జామ్ సెంటర్స్ తెలంగాణలో 11: హైదరాబాదు, నల్గొండ, నరసాపూర్, మెదక్కు, ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ ఈ విధమైన సెంటర్స్ అయితే ఉన్నాయి. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా గేట్ పరీక్ష మంచిగా రాయండి. ఆల్రెడీ వీడియో చేస్తున్నాము, ఫాలో అవ్వండి మన ఛానల్ని. గేట్ 2026 ఆస్పిరెంట్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. ఐఎమ్ ఎంటెక్ టాపర్. మరి గేట్ టాపర్గా నేను గేట్ 2000 రాయటం అయితే జరిగింది. మరి ఆల్మోస్ట్ 25 years అవుతుంది నేను గేట్ రాసి. ఆల్ ది బెస్ట్. మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.